హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ విజయవంతం చేశామన్న డాక్టర్ సాగరి గుల్లపల్లి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బాలుడు తండ్రి భరత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డాక్టర్ సాగరి, హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్లో అరుదైన ఎపిలెప్సీ వ్యాధి (FCD) తో బాధపడుతున్న 7 సంవత్సరాల బాలుడికి విజయవంతంగా మెదడు శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. చిన్నప్పటి నుంచే ఎపిలెప్సీతో బాధపడుతున్న అతడికి పలు మందుల చికిత్సలు చేసినా కూడా సమస్య తగ్గలేదు. చివరికి తలనొప్పి, మూర్ఛలు ఎక్కువవడంతో యశోద హాస్పిటల్స్లో చేరారు. పరీక్షలు, స్కాన్స్ ద్వారా అతనికి మెదడు ఎడమవైపు ముందుభాగంలో FCD ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స నిపుణుల బృందం రిస్క్ ఉన్నప్పటికీ వెంటనే చికిత్స ప్రారంభించాలని నిర్ణయించి శస్త్రచికిత్స నిర్వహించి మెదడు ముందుభాగంలోని సమస్యాత్మక భాగాన్ని తొలగించారు. ECOG మ్యాపింగ్ ద్వారా ఎపిలెప్సీ ప్రారంభమైన ప్రాంతాన్ని గుర్తించి అచ్చం అక్కడే శస్త్రచికిత్స చేయడంతో చికిత్స విజయవంతమైందని అన్నారు. ఈ కేసు సంక్లిష్టమైనదే అయినా శస్త్రచికిత్స అద్భుతంగా విజయవంతమైంది. చిన్నారి ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నాడు అని తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు యశోద హాస్పిటల్స్ వైద్యులు తమ పిల్లాడికి కొత్త జీవితం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి డాక్టర్ల అనుభవం, పరికరాలు, సదుపాయాలు, నర్సింగ్ సేవలను అభినందించారు. యశోద హాస్పిటల్స్లో ప్రతి నెల సుమారు 30 సంక్లిష్ట ఎపిలెప్సీ కేసులకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ సాగరి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బాలుడు కపిల్ రెడ్డి, ధర్మారెడ్డి తండ్రి భరత్ రెడ్డి, యశోద హాస్పిటల్ ప్రోగోపాల్ పాల్గొన్నారు. పర్మనెంట్గా బట్ అన్నీ కాదండి, 100% కాదు. యూ హ్యావ్ టు నోట్, బట్ మెజారిటీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ 60% ఆఫ్ ఫిట్ని క్యూర్ చేయొచ్చు. ఎలా అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ అంటారు. కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ ఎలా ఉంటాయంటే ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. ఫోకల్ అంటే బ్రెయిన్ 2 భాగాలుగా డివైడ్ అయింది. ఈ 2 భాగాల్లో 4 లోబ్స్ ఉంటాయి. ఈ 4 లోబ్స్ ఫ్రాంటల్, టెంపరల్, పెరాయిటల్, ఆక్సిపిటల్ అంటారు. సో దీనిలో ఏదైనా ఒక పార్ట్లో చిన్న మచ్చ పుట్టినప్పుడే ఉండొచ్చు, కానీ పుట్టినప్పుడు ఇమీడియట్గానే ఫిట్స్ రావాలని లేదండి. పుట్టినప్పుడున్న కొంచెం ఒక 10 ఏళ్లలో రావచ్చు. ఈ బాబులో 10 ఏళ్ళకి, అప్పుడు 7 ఏళ్ళు వీడు ఇప్పుడు ఈ ఏజ్లో రావచ్చు, లేకపోతే 30 ఏళ్లలో కూడా రావచ్చు. స్టార్టింగ్ అందరూ అడుగుతూ ఉంటారు, ఫస్ట్ నాకు చిన్నప్పుడే ఉంటే ఇప్పుడు 30 ఏళ్ళకి ఎందుకు వచ్చింది మేడం. సో కానీ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది ప్రెజెంటేషన్, అంటే అప్పుడు ఫిట్స్ వచ్చే ఇది ఉండదు. వయసు పెరిగే కొద్దీ దానిలో ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా 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 అది బాగా ఏంటంటే సైనాప్స్ అంటారు, కనెక్టివిటీ ఎక్కువ అయ్యి తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి 7 ఏళ్ళకే రావచ్చు, కొంతమంది 30 ఏళ్ళకి కూడా రావచ్చు. సో ఇట్లాంటి ఫోకల్ ఎపిలెప్సీ అంటారు దీన్ని. ఫోకల్ అంటే బ్రెయిన్లో ఒక పార్ట్లో చిన్న మచ్చ, ఏ రకమైన మచ్చ అయినా. సో అది పుట్టినప్పుడే ఉండొచ్చు. దానికి జన్యుపరమైన కారణాలు ఉండవండి. 60-70% కూడా చెప్తారు. వై ఐఎమ్ డూయింగ్ దిస్. సో న్యూరో సర్జన్, ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీ. అండ్ థర్డ్ థింగ్ ఈస్ న్యూరో రేడియాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ న్యూరాలజీ, మీన్స్ ఇన్ ద బ్రెయిన్ స్కానింగ్ అండ్ ఆల్. ఇది టీమ్ వర్క్, కాంప్రహెన్సివ్ వర్క్ చేస్తామండి. ఇన్ యశోద హైటెక్ సిటీ వీ హ్యావ్ ఆల్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్. This is available in Yashoda High Tech City. We working as a team in Yashoda High Tech City. High quality equipment unnai, high quality doctors unnaru. So we were all trained in this, in epilepsy gurinchi maatladna. So epileptology so we were from Yashoda High Tech City. We were doing the things like other branches gurinchi I am not like we were doing. Now in Yashoda High Tech City we were doing Yashoda High Tech City. Yeah, we were doing. So the things that ఇది ఏంటంటే ఎపిలెప్టాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, మీరు సర్జరీ తీసేసేది సర్జరీ మీరు కాదు, సర్జన్ కాదు మేడం, మరి ఏంటి మీ ఇంపార్టెన్స్ అని అడగచ్చు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎలా అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఒక మచ్చ ఉంది, ఎంఆర్ఐలో తల స్కానింగ్, మనం మచ్చలో తెలుస్తాం. ఎంఆర్ఐ స్కానింగ్, పెట్ స్కానింగ్ బ్రెయిన్కి చేస్తాం. ఈ 2 ఎంఆర్ఐ బ్రెయిన్, పెట్ సిటీ బ్రెయిన్. సో ఈ రెండిట్లో మచ్చ ఉంది అని అనుకోండి, అదే ఫిట్స్ వస్తున్నాయా, దాని నుంచే వస్తున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. దాని నుంచే రావాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు అది కాకుండా వేరేది అవ్వచ్చు. అర్థమైందా? మచ్చ ఉంటే అదే అవ్వాలని ఏం లేదు. సో ఈ మచ్చ నుంచే వస్తుంది అనేది చూడాలి మనం. అది చూసేది ఎపిలెప్టాలజిస్ట్. ఎలా చూస్తాము అంటే ఒక వీడియో ఈజీ అని చేస్తాం. ఈజీ అంటే వైర్స్ పెట్టి బ్రెయిన్ని మానిటర్ చేస్తాం. ఒక రూమ్ లెసన్స్ కన్నా ఎక్కువ వాడే వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనకి
మందులు ఆపేస్తే ఫిట్స్ వస్తాయి, అది క్యాప్చర్ చేస్తాం రూమ్లో పెట్టి. ఆ టైంలో ఆ వీడియోలో క్యాప్చర్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మానిటర్ చేస్తాం. అర్థమైందా? సో దిస్ ఈస్ కాల్డ్ వీడియో ఈజీ మానిటరింగ్. దిస్ రిక్వైర్స్ ఎక్స్పర్టీస్. దాన్ని ఎక్కడి నుంచి వస్తుందని రీడ్ చేయడానికి ఎక్స్పర్టీస్ కావాలండి. ఓకే, సో దాని నుంచి ఎంఆర్ఐ చూస్తాం. ఎంఆర్ఐలో కూడా హై క్వాలిటీ ఎంఆర్ఐ. సో దానికి వీ హ్యావ్ ఎ సపరేట్ ప్రోటోకాల్, ఎంఆర్ఐ ఎపిలిప్సీ ప్రోటోకాల్ అని ఉంటుంది. ఆ హై క్వాలిటీ ఎంఆర్ఐ విత్ న్యూరో రేడియాలజీ గైడెన్స్. సో ఇది చేసి అండ్ పెట్ సిటీ బ్రెయిన్ ఇదన్నీ కొరిలేట్ చేస్తాం. సో దాట్ రిక్వైర్స్ న్యూరో రేడియాలజీ అండ్ సర్జన్. దిస్ రిక్వైర్స్ ఎపిలెప్టాలజీ. మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కాన్సెప్ట్. ఆ మచ్చ ఉంది అంటే అదే వస్తుందని చెప్పలేదు. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్. అక్కడి నుంచే వస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసేది వీడియో ఈజీ అండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అది కన్ఫర్మ్ చేయటమే కాదు, ఆ మచ్చ నుంచి వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ మచ్చ తర్వాత ఆ మచ్చ నుంచి కన్ఫర్మ్ చేసుకుని ఆపరేషన్ థియేటర్లో కూడా మచ్చ తీసేటప్పుడు కూడా బార్డర్స్ ఏంటంటే ఇన్ ద సర్జరీ థియేటర్లో ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్స్ పెట్టి ఇన్ ద బ్రెయిన్ వైల్ డూయింగ్ ఆ చుట్టూ మచ్చ పక్కన ఏమన్నా అబ్నార్మాలిటీస్ అది ఆ బార్డర్స్ అయినా ఇంకా ఎక్స్టెండ్ చేసి తీసేయాలా. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్. సో అలా చూసి అది అంటే ఇంట్రా ఆపరేటివ్ థియేటర్లో మేము ఉండి అక్కడి నుంచి వస్తుంది ఎక్స్టెండ్ అవుతుంది, ఎంత ఎక్స్టెన్షన్లో తీయాలి, ఎంఆర్ఐ బేస్డే అంతవరకే తీయాలా కాదా, అట్లా కాదు. అర్థమై ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఎపిలెప్టాలజిస్ట్. సో వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. That's why I was here to do this thing. And so coming to this వీడి గురించి చెప్తున్నాను. ఈజ్ అ వెరీ like very smart guy and very good, very intelligent, completely normal kid. ఏమీ లేదు. ఒక 23 అక్టోబర్ నవంబర్లో నా దగ్గరికి వచ్చారు. ఏంటంటే కంటిన్యూస్గా ఫిట్స్ ఫస్ట్ టైం వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైమే కంటిన్యూస్గా స్టార్ట్ అయింది. సో ఎట్లా వచ్చినాయి అంటే వాడికి ఆ టైంలో ఫిట్స్, వాడికి ఇప్పుడు ఎడం వైపు ఇక్కడ పెరైటల్ లోబ్ ఇక్కడ ఒక మచ్చ ఉంది. సో వాడికి ఏంటంటే కుడివైపు వస్తుంది, కుడివైపు ఇలా తిరుగుతాడు, కుడివైపు ఇలా తిరిగి ఫిట్స్ లాగా వస్తాయి అంతే. ఇట్లా తిరుగుతాడు. ఆ టైంలో కొంచెం స్పృహ సరిగ్గా ఉండదు. పెద్దగా రావాల్సిన అవసరం లేదు, అందరికీ కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఇట్లానే ఉండవు ఫిట్స్ అంటే. సో రకరకాల ఫిట్స్ ఉంటాయండి. సో ఎందుకు దీనికి అంత ట్రైనింగ్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎడం వైపు బ్రెయిన్ వల్ల ఆడి కళ్ళు ఇలా వెళ్ళి అంతే, దట్స్ ఆల్, దట్ ఈస్ అ ఫిట్. సో అట్లా ఒక్కసారి సడన్గా స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా స్టార్ట్ అయ్యింది 23 నవంబర్లో. అప్పుడు మనకు 2-3 మెడిసిన్స్ పెట్టాము. సో 2-3 మెడిసిన్స్ పెట్టాము. 2-3 మెడిసిన్స్లో సో అప్పుడు ఆ టైంకి కంట్రోల్ అయినాయి. తర్వాత 2-3 మెడిసిన్స్ మీద అప్పుడప్పుడు వస్తూ ఉండేవి, రెగ్యులర్గా వస్తున్నాయి. బట్ 3 మెడిసిన్స్ మీద ఉన్నాయి. సో దానివల్ల మెడికల్ రిలేటెడ్గా దాని మెడిసిన్స్ వల్ల ఉండే డ్రౌజినెస్ అవన్నీ ఉంటాయి కదా. మెడిసిన్స్ వల్ల కూడా 3 మెడిసిన్స్ అంటే తక్కువ కాదు. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ రిగార్డింగ్ దిస్, ఇట్లా సర్జికల్ ఆప్షన్ ఉంటుంది. సో మెడిసిన్స్ మీద కూడా వస్తుంది అంటే సో అట్లా తనకి బెటర్ అవుతుంది లైఫ్. ఎందుకు బెటర్ అంటేనండి, చిన్నపిల్లలు అందరూ జనరల్గా ఉన్న అపోహ ఏంటంటే చిన్నపిల్లల్లో సర్జరీస్ అంటే భయపడతారు. సో అమ్మో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే ఓకే, చిన్నపిల్లల బ్రెయిన్ ఎట్లుంటుందో, బట్ అది తప్పండి, అది అపోహ. చిన్నపిల్లల్లో బ్రెయిన్ సూపర్ ఉంటుంది. బిలో 7 years ప్లాస్టిసిటీ ఆఫ్ బ్రెయిన్ అని ఉంటుంది. ఏంటంటే ప్లాస్టిసిటీ ఆఫ్ బ్రెయిన్ అంటే మనం ఒక చిన్న ఏరియా తీస్తే ఆ ఏరియా గ్రోత్ భలే ఉంటుంది 7 years లోపల. ఆ ఏరియా బ్యూటిఫుల్గా రీజనరేట్, అంటే ఆ ఏరియా ఫంక్షన్ కూడా వాళ్ళకి ఏం అవ్వదు, ఇబ్బంది కలగదు. అది బిలో 7 years పాటే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లాస్టిసిటీ. సో అంటే ఒక ఏరియా తీసినా ఆ ఏరియా ఫంక్షన్ వేరే తీసేసుకుంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బిలో 7 years మాత్రమే. సో నేను చూసిన యంగెస్ట్ సర్జరీస్ బిలో 6 months వాడికి చూసానండి. సో అలాంటి వాళ్ళల్లో రికవరీస్ చాలా బాగుంటాయి. ఈ ఏరియా వీడికి చేసిన ఏరియా అండి లెఫ్ట్ సైడ్ పెరైటల్ ఏరియా, అది లాంగ్వేజ్ ఏరియా అంటే మన మాట అన్నిటికి సంబంధించిన ఏరియా అనమాట పెరైటల్ ఏరియా. సో అట్లాంటి ఏరియాలో సర్జరీ చేయడం కూడా అంత ఈజీ కాదండి. తనకి పోస్ట్ ఆప్గా ఏమీ ఇష్యూ రాలే, సరే సాక్ష్యం, పోస్ట్ ఆప్గా ఇంత నేమింగ్ డిఫికల్టీ రాలేదు, ఏమీ రాలే. సో ఎందుకు అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సర్జికల్ స్కిల్, అది మా టీమ్ యొక్క గొప్పతనం ఒక్కటే కాదు, బికాస్ ఆఫ్ ప్లాస్టిసిటీ ఆఫ్ ద బ్రెయిన్. బ్రెయిన్ ఏజ్ పెరిగే కొద్దీ 7 years అబోవ్ అయ్యేసరికి బాగా మందం అయిపోద్దండి. సైనాప్స్ అంటే కనెక్టివిటీ మందం అయిపోయి మందంగా అయిపోతుంది. ఈ 7 years లోపల ఏంటంటే డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే బ్రీఫ్గా యూ అండర్స్టూడ్ ప్రాబబ్లీ.
సో దట్ ఈస్ వై సార్ అగ్రీడ్. దట్ ఈస్ ఐఎమ్ వెరీ, సో అంటే నా లైక్ సార్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, అందరు బాగా అర్థం చేసుకున్నారు. సో ఈ యాక్సెప్టెడ్ వీ హ్యావ్ డన్ సర్జరీ ఆన్ ఫిబ్రవరి ఆఫ్ దిస్ ఇయర్ 2025. సో యాజ్ ఎ టీమ్, ఐఎమ్ నాట్ ఎ సర్జన్, యాజ్ ఎ టీమ్ వీ హ్యావ్ డన్ యాజ్ ఎపిలెప్టాలజిస్ట్. అండ్ నేను ఇంట్రాపరేటివ్కి వెళ్ళాను, రికార్డ్ ఏ టైం ఏ ఏరియా వరకు తీయాలి, వీ హ్యావ్ డన్ ఈకాక్ అంటారండి దాన్ని. ఇంట్రాపరేటివ్గా మన ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్రెయిన్లో ఎంతవరకు రిసెక్ట్ చేయాలి అనే మార్జిన్స్. సో దాట్ వీ హ్యావ్ డన్. అండ్ పోస్ట్ ఆఫ్గా ఇంత డెఫిసిట్ కూడా రాలే, దట్ ఈస్ అ లాంగ్వేజ్ ఏరియా. సో పోస్ట్ ఆఫ్గా కొంచెం కూడా రాలే. సో అండ్ హీస్ గుడ్. ఫిబ్రవరిలో చేసాం. నౌ ఒక డ్రగ్ తీసేసానండి, ఇప్పుడు 2 drugs మీద ఉన్నాడు. అంటే మనం డ్రగ్స్ ఇమీడియట్గా తీయకూడదు జనరల్గా ఓవర్ 2 years. సీజర్ ఫ్రీడమ్ ఉండటమే కాదు, వాళ్ళకి డ్రగ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది, అర్థమై ఉంటుంది. సీజర్స్ ఆగిపోవటమే కాదు, వాళ్ళకి డ్రగ్స్ కూడా తీసేయచ్చు ఓవర్ ఏ టైం 2-3 years. ఎంత గ్యారంటీ ఉంటుందంటే కరెక్ట్ పర్సన్, ఎక్విప్మెంట్ అండ్ కరెక్ట్ లైక్ టీమ్తో జరిగితే వర్క్, ఇట్ విల్ బి డెఫినెట్లీ గుడ్ పర్సంటేజ్, 80 and above percentage రికవరీ రేట్స్ ఉంటాయి. అంటే కరెక్ట్లీ అంటే మానిటర్. నా పేరు భరత్ రెడ్డి అండి. నాకు 2 బాబులు. మా చిన్న బాబుకి ఒక 1 year బ్యాక్ 1 year బ్యాక్ లైట్‌గా సిజర్స్ అంటే నిద్రలో ఇట్లా చూడడం గానీ అది వస్తుంది అనంటే నేను గూడా సరేలే అది కామన్ గదా అనే ఆలోచనలో ఉండి ఒక 1 month, 2 months 1 month అట్లా వెయిట్ చేసినాము. వెయిట్ చేయంగానే అది కొద్దిగా సివియర్‌గా అవ్వడం జరిగింది. మేము గూడా ప్యారలల్‌గా ఏందంటే జనరల్‌గా సిజుర్సే గదా! మనం ఫిట్సే అంటాం గదా! అని జెప్పేసి కొందరికి 12 years తగ్గిపోతది అది ఇది అనే ఒక ఆలోచనతోని మేము గూడా మాకు అంటే ప్యారలల్‌గా ఒక ఆప్షన్స్ ఉంటాయి. అదే తాయెత్తులు కట్టేయడం గానీ, అది గానీ, ఇది గానీ చిన్న చిన్న ఇట్లా చూపియడం గానీ జరిగింది గానీ, దీంట్లో అంటే ఇగ అది ఆహ్, ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్డిలో ఈఈజీ చేయించినామో, దాంట్లో ఈఈజీలో గూడా మాకు పర్ఫెక్ట్ ఏం రాలేదు. సరేలే చిన్నదే గదా! అనే ఆలోచనలో తర్వాతేందంటే ఇక కొద్దిగా సివియర్ అయింది. డైలీ 2-3 టైమ్స్ రావడం, సైకిల్ మీద తొక్కుతుంటే రావడం. ఇగ అవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిదని జెప్పేసి నేనంటే కొందరు ఒపీనియన్స్ తీసుకున్నాను. హాస్పిటల్ నా వెల్ విషర్స్ గానీ, వాళ్ళతోని గానీ, వీళ్ళతోని గానీ వెల్ విషర్స్‌తోని ఒపీనియన్స్ తీసుకున్నాను. దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎపిలిప్సీ అనేది గూడా అంటే ఈ సుజుర్స్‌లో ఎపిలిప్సీ అనేది గూడా ఉంటదా అనేది నాకప్పుడే తెలిసిందనమాట. అంటే ఈ గ్రామ స్థాయిలల్లా ఇప్పుడు అంత సంగారెడ్డి అంటే విలేజ్ స్థాయే గాబట్టి మాకంత అవగాహన ఉండది యాక్చువల్‌గా. అందరేమనుకుంటారు ఫిట్సే అనుకుంటారు గానీ, ఈ ఎపిలిప్సీ అనేది గూడా ఉంటది అనేది అప్పుడు మాకు తెలిసింది. సరే అని జెప్పి మంచి డాక్టర్ల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని, ఇగ ఓవరాల్‌గా ఏందంటే అది ఇంకా ముదురుతా ఉన్నది. సరే అని ఇగ నేను ఫస్ట్ టైమ్ మేడం నాకు ఒక మా ఫ్యామిలీ వెల్ విషర్ షీ ఈస్ ఆల్సో డాక్టర్. సో, ఆమె సజెస్ట్ జేసింది. ఇది ఎపిలిప్సీకి యాక్చువల్‌గా ఏందంటే ద బెస్ట్ థింగ్ ఏందంటే దేర్ ఈస్ ఎ బెస్ట్ డాక్టర్ అండ్ బెస్ట్ హాస్పిటల్ అని జెప్పింది. ఫస్ట్ అయితే మాకు బెస్ట్ డాక్టర్ అని జెప్పింది. దెన్ ఐ కేమ్ టు నో యశోద గూడా మాకు మంచి ఫెసిలిటీస్ గానీ, అవి గానీ సరే ఫస్ట్ టైమ్ నేను మేడంని అప్రోచ్ అయినప్పుడు మేడం ఏమన్నదంటే షీ రి ఐడెంటిఫై జేసింది. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఎపిలిప్సీ. దీనికి మెడిసిన్స్‌తోని లాంగ్ స్టాండింగ్‌లో ఎళ్ళొచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చింది. తర్వాత సర్జరీతోని మేబీ ఒక 80% గ్యారంటీ ఇచ్చి దెన్ మాకు సజెషన్ ఇచ్చింది. నేను గూడా మళ్ళా సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాక గూడా నాకు యూట్యూబ్‌లో వీడియోస్ చూడడం గానీ, అది గానీ ఎందుకంటే బ్రెయిన్‌తో పిల్లలతోని మళ్ళా అది గూడా ఎస్పెషల్లీ బ్రెయిన్ గాబట్టి చిన్న పిల్లోడు గాబట్టి కొద్దిగా భయం ఉండే. బట్ ఏందంటే ఇక సరే నేను కొందరు సజెషన్స్ తీసుకున్నాక దెన్ ఐ కేమ్ టు నో దట్ మాకు వచ్చిన డాక్టర్స్ కూడా మేడం ఎవరినైతే ఇన్వైట్ చేసిన డాక్టర్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ అంటే చాలా ఫేమస్ డాక్టర్ అనుకోండి. హీస్ కెన్ ఐ ఓకే. దెన్ అట్లా మేడం కూడా ఇక సజెషన్ చేసినాక నేను ఇక మేడంతోని అంటే ఇక మాట విని నేను ఐ సర్జరీ చేపించినాక అండ్ తర్వాత ఇక మంచి చేంజెస్ అంటే ఇక ఇప్పటివరకైతే ఫిబ్రవరి 18th, 19th ఆ టైంలో మేము సర్జరీ చేపించినాం. ఒక 4-5 days హాస్పిటల్ ఉన్నాం. దెన్ బయటకు వచ్చినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఇంతవరకు ఈ సిజూర్స్ రాలేవు. బాబు కూడా యాక్టివ్ అయ్యిండు మంచిగా. అంటే నేను చాలా సఫర్ అయినా యాక్చువల్గా. ఇదేంటంటే జనరల్గా ఆ పెయిన్ అనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే పడుకున్నప్పుడు లేచి ఇట్లా చూడడం అది అంటే మేము కొందరు ఏమంటారు దయ్యం పట్టింది అని అంటారు కదా. సో అట్లనే భయపడ్డాం మేము చాలా. ఇక భయపడినాం కానీ నాకు
మేడం సజెషన్‌తోని మేము సర్జరీ చేయించడం ఇట్ వాస్ ఎ గుడ్ డిసిషన్ అనిపించింది. అండ్ వాను కూడా దేవుని దయ వల్ల, మేడం దయ వల్ల ఇంకా హాస్పిటల్ కూడా మాకు మంచి ఫెసిలిటీసే ఇచ్చింది. అండ్ టుడే వి ఆర్ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడున్న యాక్చువల్‌గా 1 ఇయర్ స్కూల్ కూడా బంద్ చేశాను. బిఫోర్ హీ యూజ్డ్ టు అంటే సంయుక్తాలు ఉండే ఆళ్ళకెళ్ళి నేను స్కూల్‌లోకెళ్ళి తీసేసిన. ఎందుకంటే స్కూల్‌లో పిల్లలు భయపడుతుండే. సడెన్‌గా ఎళ్లి ఆగిపోవడం. ఇగ అది మాకు నిద్ర లేని జన్మలు ఎన్నో అంటే రాత్రులు ఎన్నో గడిపినాం అసలు. అంటే రోజుకి 5 సార్లు రావడం, 6 సార్లు రావడం. ఇప్పటివరకైతే అంటే మనకు మెడిసిన్స్ కూడా తగ్గించింది మేడం. అంటే కొంత లాంగ్ స్టాండింగ్‌లో ఏముండదు గానీ కొద్దిగా ఒకటేసారి బంద్ చేయకుంటే ఇంకొక 1 ఇయర్ లోపు బంద్ చేస్తే అయిపోతది. ఆల్‌మోస్ట్ ఆల్ తగ్గింది. అంటే ఇంతవరకైతే రాలేదు. ఇంతవరకు రాలేదు. అండ్ ఆపరేషన్ కూడా సక్సెస్‌ఫుల్లీ జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్‌గా. ఇయాల ఇట్లున్నాము అంటే ఇయాల హ్యాపీగా అందరితోనూ షేర్ చేసుకుంటున్నా అంటే, ఇది షేర్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, గ్రామ స్థాయిలో కొందరికి అవగాహన ఉండది. మీ ద్వారా వాళ్ళకెళ్ళాలి. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారో దెయ్యం పట్టిందో అట్లనో మాకు కూడా నేను కూడా ఎడ్యుకేటెడే. కానీ నేను కూడా నమ్మాల్సొచ్చింది. సో, అట్లా కాలం వేస్ట్ జేసుకోకుండా ఈ ఈ సిజుర్స్‌లోనే ఎపిలెప్సీ అనేది ఒకటుంటది. దాని వేరియంట్స్ కూడా మేడం జెప్పింది. ఆ జనరల్ ఫిట్స్‌కి, ఈ ఎపిలెప్సీకి కొన్ని చేంజెస్ కనబడతాయి. అంటే నార్మల్ ఇట్లా పడి కొట్టుకోవడం అట్లేమి ఉండదు గానీ, మనిషి ఇట్లా చూడడం, అది జేయడం. నే ఈ మధ్యన చాలా కేసెస్ కూడా అయితున్నాయి గానీ, మీ మీ ద్వారా వాళ్ళకెళ్ళాలి. దాని ద్వారా ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ గావాలి. మీరు సాధ్యమైనంత త్వరలో మీరు ఇట్లాంటి సర్జరీస్ ఇనిషియల్ స్టేజ్‌లో అంటే ఈ ఏజ్‌లో జేసుకుంటే మేడం గుడ్ అని జెప్పింది. వాస్తవంగా వాడు ఇప్పుడు గుడ్ అయిండు. వెరీ గుడ్ గూడా అయిండిగ. అంటే మేమైతే హ్యాపీగున్నాం. వాడు గూడా ఇప్పుడు హెల్తీగానే ఉన్నాడు. ఇగ అట్లా. ఇదైతే మాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ నేను మీతోని షేర్ చేసుకున్నా.